Hello everyone, welcome back to your Pathshala. మరి ఈ సాటర్డే ఐఎమ్ విత్ చరిత్ర 2. మరి చరిత్ర 1 ఎవరైనా మిస్ అయితే అది చూడండి. ఇప్పుడు చరిత్ర 2 మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను. ద గవర్నర్ జనరల్ హూ అబాలిష్డ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాస్ ఇంకెవరు ఉంటారు? విలియం బెంటిక్. అబాలిష్ అనే దానికి మంచి సినోనిమ్ ఏంటంటే అబ్రోగేట్, ABROGATE. మరి అబాలిష్ అనేది కామన్ గా మనం ప్రాక్టీసెస్ కి వాటికి వాడతాం. అబ్రోగేట్ అనేది యాక్ట్స్ కి, రూల్స్ కి, రెగ్యులేషన్స్ కి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 370 was abrogated. స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆర్టికల్ 370 was abrogated. అక్కడ లా అండ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రోగేట్ వాడతాం. నెక్స్ట్, విచ్ గవర్నర్ జనరల్ వాస్ కాల్డ్. యాక్చువల్ గా కాల్డ్ పక్కన యాజ్ ఉండకూడదు, కానీ ఇక్కడ మరి జనరల్ అవేర్నెస్ లో టైప్ చేయబడిన క్వశ్చన్ కాబట్టి మనం ఏం చేయలేం. ఇట్స్ ఆల్రెడీ టైప్డ్ దేర్. సో విచ్ గవర్నర్ జనరల్ వాస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? లార్డ్ రిప్పన్. The province of Bengal was partitioned into two parts in 1905 by Lord Curzon. ఇది కూడా మనకు తెలిసిందే. బెంగాల్ ని రెండిట్లుగా చీల్చేసింది. ఓకే, into two parts, Lord Curzon. 21. Who was the first Indian to be elected as the member of the British House of Commons Parliament? దాదాబాయి నౌరోజీ. అయితే ఈయన్ని ఏమంటారు అంటే గనక గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాబాయి నౌరోజీ అంటాం. So who was the first Indian to be elected as a member of the British House of Commons Parliament? అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. మన ఇండియాలో లోవర్ హౌస్ ని ఏమంటామంటే లోక్ సభ అంటామండి. లోవర్ హౌస్ ని లోక్ సభ అంటాం. ఓకే, ఎల్ ఫర్ ఎల్. అండ్ అప్పర్ హౌస్ ని ఏమంటామంటే రాజ్యసభ అంటాం. అట్లనే యూకే యునైటెడ్ కింగ్డమ్. సో దీంట్లో లోవర్ హౌస్ ని హౌస్ ఆఫ్ కామన్స్ అంటాం, లోవర్ కామన్. అదే అప్పర్ హౌస్ ని ఏమంటాం అంటే అప్పర్, లార్డ్ దేవుడు, సో హౌస్ ఆఫ్ లార్డ్స్. క్లియర్? అదే యుఎస్ లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA లో అప్పర్ హౌస్ ని మనం సెనేట్ అంటాము, లోవర్ హౌస్ ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ లో ఇలా అడిగేస్తాడు. ఐ రిపీట్, ఇండియాలో గనక లోవర్ హౌస్ లోక్సభ, అప్పర్ హౌస్ ని రాజ్యసభ. అదే యూకేలో లోవర్ హౌస్ ని హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ ఇంకోటి లోవర్ హౌస్ అంటే కామన్ పీపుల్, లోవర్ హౌస్ ఆఫ్ కామన్స్. అదే అప్పర్ హౌస్ అంటే పెద్దవాళ్ళు అంటే లార్డ్స్, దేవుళ్ళు. నెక్స్ట్ USA అప్పర్ హౌస్ సెనేట్. యుఎస్ ఇక్కడే ఉంది చూడండి, USA అప్పర్ హౌస్ సెనేట్. లోవర్ హౌస్ వచ్చేసరికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో ఇప్పుడు చూద్దాం. దాదాబాయి నౌరోజీ ఎక్కడుందండి? హీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్. Next, who said Swaraj is my birthright and I shall have it? బాలగంగాధర్ తిలక్. ఈయన వల్లే మనము వినాయక చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటాం, మనందరికీ తెలిసింది. నెక్స్ట్ అండి, ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ Motilal Nehru and C.R. Das founded a party known as the Swarajya Party. అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఫెయిల్ అయినాక సిఆర్ దాస్ అండ్ మోతిలాల్ నెహ్రూ కలిపి పెట్టిన పార్టీ ఏంటంటే ఫౌండ్ చేసిన, దే ఫౌండెడ్ ఇట్, దే డిడ్ నాట్ ఫైండ్ ఇట్, ఫౌండెడ్. ఇది మీకు చాలా సార్లు చెప్పాను. ఫౌండ్ అంటే ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఏ పార్టీ, అది స్వరాజ్య పార్టీ. బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సెర్మోన్ అట్ ద డియర్ పార్క్ ఇన్ సార్నాథ్. ఫస్ట్ సెర్మోన్ ఇచ్చింది ఎక్కడండి? సార్నాథ్, డియర్ పార్క్. అది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, the school of Indian art developed during the Kushan period, which is also known as the Greek Roman Buddhist art. They antarandi Gandhara art antam. Gandhara art school, Greek Roman Buddhist art, Greek Roman Buddhist moodu. So Gandhara art school. 26th one, who was the court poet of Harshavardhana? Banabhatta. ఇది మనకు తెలుసు, బాణభట్ట, హర్షవర్ధన. ఇది ఒక మనకి పేరు కింద చదువుకుంటాం ఇప్పుడు. The Chinese traveler Huyan San visited India during the rule of హర్షవర్ధన. హర్షవర్ధన నుంచి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఒకటి, కోర్ట్ పోయిట్ ఆఫ్ హర్షవర్ధన బాణభట్ట. ద చైనీస్ ట్రావెలర్ హుయన్ సాంగ్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ హర్షవర్ధన. వాట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ పల్లవ డైనాసిటీ? కాంచీపురం. ఇక్కడ మీకు చూపిస్తే మరి ఇక్కడ డైనాసిటీ ఇక్కడ పెట్టాను, ఇక్కడ క్యాపిటల్స్ పెట్టాను. ఇవి హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ చూడండి. చోళాస్ అంటే తంజావూర్ అండ్ గంగైకొండ చోళాపురం. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, తనూజ అండ్ గంగా అనే ఇద్దరు అమ్మాయిలు
చాక్లెట్ తినడానికి చోళాపురం పోయారు, అయిపోయింది. తనూజ, తంజావూర్, తనుజ అండ్ గంగైకొండ చోళాపురం. మౌర్యన్, పాటలీపుత్ర. మౌర్య అనేవాడు విపరీతంగా పాటలు పాడుతూ ఉంటాడు. సో మౌర్యన్, పాటలీపుత్ర. పల్లవాస్, కంచి. ఏంటండి? పల్లవాస్, కంచి. పల్లవి అనే అమ్మాయి పళ్ళకి కంచి పెట్టుకుంది, అంటే పళ్ళకి ఒక టీత్ గార్డ్ పెట్టుకుంది. సో కంచిపురం ఆర్ కాంచి. సో ఇక్కడ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎక్కడ అడిగాడో చూడండి. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ పల్లవ డైనాసిటీ? పల్లవి అనే అమ్మాయి కంచి, కాంచీపురం. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ పాండ్యాస్, మదురై. ఇది మీకు తెలుసు, పాండ్యా అంటే మదురై. చాళుక్యాస్, వతాపి ఆర్ బాదామి. ఇక్కడ చూస్తే వత అంటే వాటా, వాటా అంటే షేర్, అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. బడా అంటే బిగ్. సో బిగ్ షేర్స్ చాలు, బిగ్ షేర్స్ ఈ కంపెనీలో ఇంకా చాలు. సో చాళుక్యాస్ అని ఎక్కడైనా వస్తే బిగ్ అంటే బడా, బడా. మరి ఇక్కడ చూస్తే గనక షేర్, వాటా. సో వాతాపి, బాదామి, చాళుక్య. అయిపోయింది. ఫసక్ ఎంతసేపు అండి ఇక్కడ. లేటర్ చాళుక్యాస్, కళ్యాణి. కళ్యాణి ఎప్పుడు క్లాస్ కి లేట్ గా వస్తుంది. చాలింక వెళ్ళిపో కళ్యాణి. సో కాకతీయాస్, వరంగల్ మనకు తెలిసిందే. సో ఎప్పుడైనా మీ గౌక్ని ఎవరైనా చోళాస్ అని అడిగితే కనుక మరి చాక్లెట్, చోలా, చాక్లెట్. తనుజ, గంగా అనే అమ్మాయి కొనుక్కోవడం పోయారు. మౌర్య పాటలు బాగా పాడతాడు, పాటలీపుత్ర. పల్లవాస్, కంచి. పాండ్యాస్, మదురై. చాళుక్యాస్, వతాపి ఆర్ బాదామి. బిగ్ షేర్స్, ఇక చాలు. నెక్స్ట్ బడా వాటాలు, ఇక చాలు. బడా వాటాలు, ఇక చాలు. లేటర్ చాళుక్యాస్, కళ్యాణి ఎప్పుడు క్లాస్ కి లేట్ గా వస్తుంది, ఇక చాలు, బయటికి పో. కాకతీయాస్, వరంగల్. ఇది మీకు తెలిసిందే. అలాగే మీరు రివిజన్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ అమ్మ, ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191 took place between పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మొహమ్మద్ గౌరీ. దీంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ గౌరీని మరి డిఫీట్ చేస్తారు. డిఫీట్, ఫైట్ కి సంబంధించిన ఇడియమ్స్ అన్ని నేను, డిఫీట్ అండ్ ఫైట్ కి సంబంధించిన ఇడియమ్స్ అన్ని నేను చరిత్ర 1 లో చేశాను, తప్పనిసరిగా చూడండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ అమ్మ, దీన్ని కంటిన్యూ చేద్దాం. Who defeated whom in the second battle of Tarain 1192? 1191 లో పృథ్వీరాజ్ defeated మొహమ్మద్ గౌరీ. నెక్స్ట్ 1192 లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లో మొహమ్మద్ గౌరీ defeated పృథ్వీరాజ్. నెక్స్ట్ Dash was the first and only Muslim woman to ever sit on the throne of Delhi. Razia Begum Sultana, మీకు తెలిసింది. నెక్స్ట్, which regulation made English as a medium of education కంపల్సరీ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ సపోర్టెడ్ స్కూల్? ఇక్కడ ఎయిడెడ్ అంటే ఏంటంటే సపోర్టెడ్ అని. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అన్న. విచ్ రెగ్యులేషన్ మేడ్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్? ఆన్సర్ మెకలై మినెట్, 1835. మినెట్ అంటే ఏంటంటే ఈ మినెట్ కాదండి, ఒక డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అడిగితే సరోజిని నాయుడు. అదే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అడిగితే కనుక యానా బెసెంట్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఇన్ 1920? ఇంకెవరండి? బిఆర్ అంబేద్కర్. విచ్ లీడర్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్ వాస్ కాల్డ్? ఇక్కడ చూసారా, కాల్డ్ పక్కన యాజ్ లేదు, నోన్ పక్కన యాజ్ రావచ్చు కానీ కాల్డ్ పక్కన యాజ్ రాకూడదు. సో విచ్ లీడర్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్ వాస్ కాల్డ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ, ఇందాక మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాను. దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కి ఎలక్ట్ అవ్వబడ్డారు, నామినేట్ కాదు, ఎలక్ట్ అవ్వబడ్డారు. ఓకే, బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లోవర్ హౌస్ యూకే. అయిపోయింది, దట్స్ ఆల్. ఇదిగోండి ఇక్కడ చెప్పాను నేను, యూకే హౌస్ ఆఫ్ కామన్స్ లోవర్ హౌస్ యూకే. క్లియర్? నెక్స్ట్ వచ్చేసరికి, హూ వాజ్ రిగార్డెడ్ బై గాంధీజీ యాజ్ హిస్ పొలిటికల్ గురు? గోపాలకృష్ణ గోఖలే. ఓకే, అండ్ బాలగంగాధర్ తిలక్ మరి వినాయక చతుర్థి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, గణేష్ చతుర్థి. ద మూవ్మెంట్ ఆఫ్ ద లోకల్ ఫార్మర్స్ ఆఫ్ బర్దోలి ఇన్ గుజరాత్ against the British in 1928 was led by or was controlled by ఎవరు అంటే వల్లభాయ్ పటేల్. ఓకే, బర్దోలి ఇన్ గుజరాత్. The Jallianwala Bagh massacre and massacre, also known as the Amritsar massacre, took place on dash in Jallianwala Bagh, Punjab, 13 April 1919. Very very important, very important. Rowlatt Act చదువుతారు కదా, అప్పుడు 13th April 1919 లో మరిది టుక్ ప్లేస్ అండి. అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాక్చువల్ గా మాసకర్ అంటే ఏంటంటే కిరాతకంగా చంపడానికి మరి చూసారా మన సోదరి దిశ యొక్క కాల్ చేసిన ప్లేస్ మరి ఇదేనండి. అయితే దీనికి సంబంధించిన
క్రూయల్ మర్డర్ కి సంబంధించిన సినానిమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మ్యాసకర్, ఇంకోటి అపాలింగ్, అబామినబుల్, అట్రాషియస్, పోగ్రోమ్, గ్రూసమ్, గ్రిస్లీ అండ్ ఆఫుల్. ఆసమ్ అంటే బ్యూటిఫుల్ అని, ఆఫుల్ అంటే అగ్లీ ఆర్ క్రూయల్ అని. సో ఇవన్నీ క్రూయల్టీకి సంబంధించిన వర్డ్స్ అండి. దీన్ని నేను కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మన టెక్నిక్, ఏఆర్ పాఠశాల టెక్నిక్. అబామినబుల్ అనే వర్డ్ ని కట్ చేస్తే మీరు యాబ్ ప్లస్ హోమినబుల్. యాబ్ అనే ప్రిఫిక్స్ వస్తే ఏవే అమ్మ, హోమి అంటే కనుక న్యాచురల్. సో అవే ఫ్రమ్ న్యాచురాలిటీని మనం ఏమంటామంటే అబామినబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అబామినబుల్ క్రైమ్ had been taken place in Uttar Pradesh. Okay, next amma atrocious. మనకి అట్రాషియస్ కేసెస్ అంటాం కదా, అంటే క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఎవరి మీదైనా అట్రాషియస్ కేసు పెడతారు. అట్రాక్స్ అంటే ఏంటంటే క్రూయల్ అనమాట. అట్రాక్స్. ప్రోగ్రోమ్ అనేది ఒక రష్యన్ వర్డ్ అండి. గ్రోమిట్ అనే వర్డ్ నుంచి వచ్చింది. గ్రోమిట్ అనేది గ్రిట్ నుంచి వచ్చింది. ఎందుకంటే GROM లో ఓఎం కట్ చేస్తే గ్రిట్. సో గ్రిట్ అంటే ఏంటంటే స్టోన్, రబ్బింగ్ ఆఫ్ స్టోన్ అనమాట. అంటే కిల్లింగ్ సంబడి ఇన్ ఎ క్రూయల్ వేని, వైలెంట్లీని పోగ్రోమ్ అంటాం. దీని పిక్చర్ చూపిస్తాను. ఇక్కడ చూసారా అండి, రష్యన్స్ జ్యూస్ ఏం చేసేవాళ్ళు అంటే విపరీతంగా టార్చర్ పెట్టేవాళ్ళు. జర్మన్స్ పెట్టారు, తర్వాత రష్యన్స్ కూడా పెట్టారు. దీన్నే వాళ్ళు పోగ్రోమ్ అంటాం. ఏమంటాం అండి, పోగ్రోమ్. ఇక్కడ మీకు రోహింగ్యా క్రైసిస్ లో ద హిందూ న్యూస్ పేపర్ వాడు ఎంత ఇంట్రెస్టింగ్ గా వాడుకున్నాడు చూడండి. ద అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ whose alleged attacks on soldiers was used to justify the latest pogroms against Rohingya villages. Pogroms అంటే అటాక్స్ అండి, డెడ్లీ అటాక్స్ ఆర్ వైలెంట్ అటాక్స్. సో మ్యాసకర్ అనేది చూసుకుంటే కనుక అపాలింగ్. యాప్ అంటే టూ వర్డ్స్ అండి. పేల్ అంటే కనుక మన బ్లడ్ పేల్ అయిపోతే బ్లూయిష్ కలర్ లో అయిపోతుంది, అంటే క్రూయల్ గా లేకపోతే అన్ప్లెజెంట్ గా తయారవడాన్ని అపాలింగ్ అంటాం. అబామినబుల్, అట్రాషియస్, పోగ్రోమ్, గ్రూసమ్, గ్రిస్లీ, ఆఫుల్ ఇవన్నీ మరి మ్యాసకర్ కి క్రూయల్టీకి సంబంధించినవి. సో చాలా మంది రష్యన్స్ జ్యూస్ ని పొట్టబెట్టుకున్నారు, అంటే చంపేశారు. సో చంపేశారు అనగానే మనకి చావుకు రిలేటెడ్ ఇడియమ్స్, జాతీయాలు గుర్తుకు రావాలి. నంబర్ 1 బెల్లీ అప్, నంబర్ 2 బియాండ్ ద వీల్, number 3 pushing the daisies, number 4 6 feet under, number 5 to pop one's clogs. నాకు తెలిసిన స్టూడెంట్స్ చాలా మంది మంచి ఇడియం ఇవ్వండి చావుకు రిలేటెడ్ అంటే కిక్ ద బకెట్ అంటారు. కిక్ ద బకెట్ అనేది అదొక బ్లాస్ఫెమిజం అండి. యూఫమిస్టిక్ గా మనం ఆలోచిస్తే బెల్లీ అప్ అనే చరిత్ర కూడా నేను చెప్తాను, అందుకనే దీన్ని చరిత్ర 2 అని పెట్టారు. సో బెల్లీ అప్ అంటే ఒక చాప ఉందండి, ఆ చాప చనిపోగానే దాని బెల్లీ పైకి వెళ్తుంది. ఎందుకో మీకు తెలుసు, అది ఫిజిక్స్. అంటే చాప చనిపోయింది కాబట్టి ఇట్స్ బెల్లీ ఇస్ అప్ నౌ, అంటే చనిపోవడాన్ని బెల్లీ అప్ అంటాం. 2 వీల్ అంటే కనుక మన ఫేస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేసుకునే మాస్క్. బియాండ్ ద వీల్ అంటే, వీల్ అంటేనే కవర్, ఇంకా బియాండ్ ద వీల్ అంటే డార్క్ అనమాట, అంటే మరి చనిపోయారు అని. నెక్స్ట్ పుషింగ్ అప్ ద డైజీ. యాక్చువల్ గా డైజీ అనేది ఒక యూరోపియన్ ప్లాంట్ అండి. ఇది ఒకవేళ చనిపోతే కనుక అక్కడ ఈ డైజీస్ అనేవి పైకి ఇలా మొలుస్తూ ఉంటాయి. సో ఎక్కువ డైజీస్ మొలిస్తే ఏంటంటే అది ఎక్కువ కాలం మరి అతను చనిపోయి ఎక్కువ కాలం అయింది, అతన్ని పూడ్చిపెట్టి కూడా చాలా నాళ్ళు అయిందని దాని అర్థం. సో పుషింగ్ అప్ ద డైసీస్ అనేది ఒక చావుకు డెడ్ అండ్ బరీడ్ అనే దానికి మంచి ఇడియం కింద వాడుకోవచ్చు. 6 feet under. 6 feet under అంటే 6 అడుగులు గొయ్యదు మరి 6 అడుగుల గొయ్య మరి చైనా అంటారు కదా, ఇట్స్ జస్ట్ లైక్ దట్. సో డెడ్ అండ్ బరీడ్ కి 6 feet under కూడా అంటాం. నెక్స్ట్ అండి టు పాప్ వన్స్ క్లాగ్స్. పాప్ అంటే పాపింగ్ సౌండ్, టప్ టప్ టప్. క్లాగ్స్ అంటే టైప్స్ ఆఫ్ చెప్పల్స్ ఆర్ శాండిల్స్ అనమాట. సో ఇదివరకు ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసుకొని మరి బయటకు వస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, అలసిపోయినాక మొత్తం అంతా వాళ్ళు అయిపోయినాక ఆ క్లాగ్స్ తో నడుచుకుంటూ వెళ్తూ మరి ఎవరైతే బాగా అలసిపోయారో టప్ అని చనిపోయేవాళ్ళు అనమాట. అంటే అడుగులు గట్టిగా వేసి ఇంకా నడవలేక చనిపోయేవాళ్ళు. అప్పుడు సో సంబడి ప్లాప్డ్ హిస్ ఆర్ హెర్ క్లాగ్స్ అనేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే సంబడి డైడ్ అని దాని అర్థం. సో మన ఇక్కడ చూసుకుంటే మన SP బాలసుబ్రహ్మణ్యం గారు మరి చూసుకుంటే ఈ ప్రాపర్టీస్ క్లాగ్స్ అనొచ్చు. సో అదమ్మా ఈవేళ ఈ సాటర్డే నేను మీకు ఇచ్చే కాన్సెప్ట్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇది మిక్స్చర్ లా కనిపించవచ్చు, కానీ ఒక్కసారి రిమైండ్ చేసుకొని మళ్ళీ వింటే కనుక మీకు చాలా యూజ్ అవుతాయండి. ఇవి మీకోసం మరి ఇవన్నీ చేయడం జరుగుతోంది. అండ్ ఎవరైతే దీన్ని కొంచెం యూస్ఫుల్ గా ఫీల్ అయ్యారో దయచేసి మీరు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను కాబట్టి మీరు యూస్ఫుల్ గా ఉండడానికి చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మీకు ఒక మరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.